గుడ్ ఈవినింగ్, నేను వంశీ. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. కన్నడం తమిళం నుంచే పుట్టిందన్న వ్యాఖ్యలతో పెద్ద దుమారం రేపారు నటుడు కమల్ హాసన్. అసలే తమిళనాడు కర్ణాటక మధ్య చీమ చిట్టుక్కుమన్న పెద్ద రగడగా మారిపోతుంది నిత్యం. అలాంటి ఉప్పు నిప్పుగా ఉంటే రాష్ట్రాల మధ్య పెద్ద గొడవే తీసుకొచ్చారు కమల్ హాసన్. క్షణం ఆలోచించకుండా కన్నడ సంఘాలు శాండిల్వుడ్ కమల్ హాసన్ పై బగ్గుమన్నాయి. క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశాయి. దీనికి ససేమేరా అంటున్నారు కమల్ హాసన్. చివరకు కర్ణాటక హైకోర్టు సూచనలు కూడా బేఖాతరు చేస్తున్నారు. పైగా కర్ణాటకలో తగ్ లైఫ్ సినిమా రిలీజ్ చేయడం లేదని కూడా ప్రకటించేశారు. నటుడి నుంచి పొలిటికల్ లీడర్గా మారిన కమల్ హాసన్ ఎందుకు బెట్టు చేస్తున్నారు? క్షమాపణ చెబితే పోయేదాన్ని పెద్ద సమస్యగా దుమారంగా ఎందుకు మార్చారు? ఈ వివాదం తనను వెంటాడుతుందని కమల్ గ్రహించలేకపోతున్నారా? రైట్, అసలు ఒకసారి కమల్ హాసన్ ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు మనం విందాం. So let's leave all these very in-depth discussions to historians, archaeologists and language experts. Both those who criticized me for this statement of love I spoke to Mr. Shivanand. His father is like my father, elder brother, whatever you call it. We are a family, and so are the languages. If you look at it from the northern point of view, yes, what they say according to them is right. If you look at it from Tenkumari, then what I say is right. There's a third angle to it. That's what I said, the scholars and language experts. They will say they both are right, but they must decide where they want to belong, with their family or the languages that came from the north. That's up to you. It's a democratic country. This is not an answer. This is an explanation. Love will never apologize. Thank you. And what did the people of Karnataka ask? Apologize. And now you come up before this court seeking police protection of a circumstance created by you. Have the people of Karnataka created any circumstance? Circumstance is created by Kamal Hassan. And he says he won't apologize. All that they said, you apologize. In law we will consider. That's a different thing. But no person, as now you have undermined the sentiment of people of Karnataka saying, yes, your language is born to that. Or Tamil language is the mother of Karnataka, Kannada language. On what basis? You're a historian? Are you a historian? Are you a linguist? He also made that statement subsequently. Are you a linguist? No, he's not. He also said that, as a matter of fact, subsequently he said, I don't know if you're also had the No, I've not seen anything. seeing the subsequent statement which he made, very, very clearly says, I'm not a historian. You're not a historian. He says so. Then on what basis did you speak? And what did the people of Karnataka ask? రైట్, మొత్తంగా కమల్ హాసన్ వ్యాఖ్యలను చూసాము, కోర్టు తీర్పును కూడా మనం చూసాం. సో మొత్తంగా కోర్టు అయితే చురకలు అంటించింది. సో మీరు ఏ బేసిస్ మీద ఇలా మాట్లాడతారు అని కూడా కోర్టు అయితే చురకలు అంటించింది. అంటే ఒక రాజకీయంగా కానీ లేదంటే ఒక సెలబ్రిటీగా ఉన్న వ్యక్తి ఆచితూచి మాట్లాడాలి, అవసరమైతే క్షమాపణలు చెప్పడం వల్ల పోయేదేమీ లేదు అని కూడా కోర్టు చెప్పిన దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు నర్రా విజయ్ గారు, రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా చిట్టిబాబు గారు, నిర్మాత, నటుడు మనకు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా నర్రా విజయ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చూస్తున్నాం మొత్తంగా కమల్ హాసన్ వ్యాఖ్యల్ని చూసాము, కోర్టులో జరిగిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. సో చిన్న ఒక క్షమాపణ చెప్తే పోయేదానికి పెద్ద రాద్ధాంతం జరుగుతుంది. అసలు ఎలా చూడాలంటారు? దీనికి సంబంధించి ఒక సినిమాకి సంబంధించినటువంటి అంశము, సినిమా నటుడు, అదేవిధంగా పొలిటికల్ లీడర్ గా ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలు. ఆ వ్యాఖ్యలు వివాదాస్పదం కాకుండా ఉంటేనే బాగుండేది. తమిళం నుంచే కన్నడ పుట్టింది అనే యాంగిల్, మరి కొంతమంది మన దగ్గర కూడా నార్త్ లో సంస్కృతం నుంచే మొత్తం పుట్టింది అనేది ఒక వాదన. ఇప్పుడు మొత్తం ఒక భాషకు సంబంధించినటువంటిది నిరంతరం జరుగుతున్నటువంటి చర్చ ఇది. మన సౌత్ ఇండియాకు సంబంధించి కూడా నార్త్ ఇండియా వాళ్ళు అనేక అవమానాలు చేస్తున్నటువంటి చూస్తున్నాం. లాంగ్వేజ్ కి సంబంధించినటువంటిది కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఇంకేదో రకంగా. మరి అట్లాంటి సందర్భంలో కూడా అన్ని సంఘాలు స్పందించాలి. ఇప్పుడు కమల్ హాసన్ చేసినటువంటి దాంట్లో కన్నడ వాళ్ళు స్పందించారు, ఓకే, వాళ్ళకు ఒక ఆత్మగౌరవం అనుకోవచ్చు, ఆత్మాభిమానం అనుకోవచ్చు, ఒక రకమైనటువంటి రెస్పాండ్ ఉన్నది. అలా సౌత్ వాళ్ళమే, మన అందరం ఒకది సౌత్ నార్త్ చూసినట్లయితే మనందరం సౌత్ వాళ్ళం సంబంధించి. సౌత్ మొత్తం తమిళ్ నుంచో లేదా ద్రవిడియన్ కల్చర్ నుంచో వచ్చినటువంటిది.
మన భాషలకు సంబంధించినటువంటిది గీతంలో కూడా జనగణమన గీతంలో కూడా ద్రావిడ ఉత్కలవంగా అంటారు. మళ్ళీ మన మన భాషలకు సంబంధించిన అన్ని చెప్పరు. మళ్ళీ ఏది తెలుగు, తమిళ్ అండ్ కన్నడ సంబంధించి, అదేవిధంగా మలయాళీ ఈ సంబంధించినవి చెప్పరు. నార్త్ కు సంబంధించేమో గుజరాత్ కు సపరేట్ ఉంటుంది, అదేవిధంగా పంజాబ్ కు సపరేట్ ఉంది, ఉత్కల్ కు సపరేట్ ఉన్నది, బెంగాల్ కు ఉన్నది. ఆ రకమైనటువంటి విషయం ఇది ఒక వస్తున్నది. భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడ్డట్లుగా కూడా చూడాల్సి ఉంటుంది కదా విజయ్ గారు. అది భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఓవరాల్ గా తెలుగు గాని, కన్నడ గాని, తమిళ్ గాని, మలయాళం గాని ద్రవిడ భాష నుంచి వచ్చింది అనేది. నార్త్ వాళ్ళు ఏంది సంస్కృతం నుంచి వచ్చింది. ద్రవిడ అంటే తమిళ్ అనేది తమిళ వాళ్ళు చేస్తున్నటువంటి సందర్భం ఉన్నది. ఈ సందర్భం తమిళనాడుకు సంబంధించినటువంటి అంశం. అంత ఆత్మగౌరవంతో ఉన్నటువంటి కన్నడ వాళ్ళు కావచ్చు, తమిళ కావచ్చు, ఉన్నటువంటి మొత్తం సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు కూడా అంత ఐక్యత చూపించాల్సినటువంటి బాధ్యత కన్నడ సంఘాలకు ఉంటుంది. తమిళకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు, అనేక వివక్షత జరుగుతున్నటువంటి సందర్భం ఉన్నది. కమల్ హాసన్ గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇప్పుడు నార్త్ ఇండియాకు సంబంధించినటువంటి ఆధిపత్యాన్ని ప్రశ్నించాల్సినటువంటి సమయం. మరి వీళ్ళంతా కూడా ప్రశ్నించాలి. ఇప్పుడు కమల్ హాసన్ కూడా ఆ అంశం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తన సినిమాకు సంబంధించినటువంటి ఒక అంశం మీదనే మాట్లాడి అక్కడ అంటే తమిళమే గొప్పది అనే ఒక యాంగిల్లో మాట్లాడింది అనేది వస్తున్నటువంటి ఆరోపణ కదా. ప్రధానంగా తమిళనాడుకు సంబంధించినటువంటి తమిళం నుంచే ఈ భాష పుట్టింది అనేది, తమిళ ఆధిపత్యం ఉంది అనేటువంటి. మరి నార్త్ ఇండియా నుంచి ఆధిపత్యాన్ని, సంస్కృత భాష ఆధిపత్యాన్ని, హిందీ భాష ఆధిపత్యాన్ని మరి మన సౌత్ ఇండియా వాళ్ళంతా తీసుకుందామా? మరి చిన్న అంశానికి దగ్గరనే కన్నడ వాళ్ళు ఆ రకంగా స్పందించినటువంటి అంశం. విజయ్ గారు, కూడా నేను మళ్ళీ మిమ్మల్ని మీ వాయిస్ తీసుకుంటాను. ఒకసారి చిట్టిబాబు గారి వాయిస్ కూడా తీసుకుంటాను. చిట్టిబాబు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, మొత్తంగా చూస్తున్నాం కమల్ హాసన్ వ్యాఖ్యలు అయితే తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇంత పెద్ద సెలబ్రిటీ అయి ఉండి ఒక చిన్న మాట మాట్లాడటం ద్వారా రెండు రాష్ట్రాల మధ్య ఇప్పుడు అగ్గిరాజుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎలా చూస్తారు ఈ వ్యవహారాన్ని మీరు? ఈ కమల్ హాసన్ యొక్క అహంకార వలనకు, అజ్ఞానం వలనకు అతను కన్నడ నుంచి తమిళ నుంచి కన్నడ పుట్టింది అనేది ఒక అవివేకమైన, అర్ధరహితమైన, ఏ చరిత్ర చదివాడో అతను రాడికల్ లీడర్, ఎక్కువ రాడికల్, ఎక్కడ రాడికల్ లో ఎక్కడ అస్తవ్యక్తమైన చరిత్ర చదివాడో తెలియదు. కానీ తమిళ్ అనేది సంస్కృతం యొక్క ప్రమేయం లేకుండా సంస్కృత పదమే లేని భాష తమిళం. అందుకని దానికి ఎప్పుడో 50 ఏళ్ల క్రితం ప్రాచీన బాధ అంటే తమిళ పదమే ఉండదు. అక్షరాలు కూడా తక్కువ. మన కక్క, గగ్గ, జ అలా ఉంటే వాళ్ళకి ఒకే అక్షరం కానే, దానికి పుట్ట పెడితే ఖా అట్లా ఉండదు. వాళ్ళకి కా గా ఒకటే పలుకుతారు కూడా. సో వాళ్ళకి అక్షరాలు, వాళ్ళకి సంస్కృత యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేని భాష. మిగతా అన్ని భాషల్లోనూ సంస్కృత ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మన తెలుగు అవ్వచ్చు, కన్నడ అవ్వచ్చు, మలయాళం అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు, అన్నింటిలో సంస్కృత భాష ఎక్కడో ఒక చోట దాని యొక్క ప్రమేయం, సంస్కృత యొక్క ఇది కనపడతాం. అది వాడు తమిళ భాష గొప్ప అనుకుంటే తప్పులేదు. తమిళ భాష గొప్ప అనొచ్చు. అలాగే వాళ్ళ తమిళ కవి గొప్పగా పాడాడు. సుందర తెలుగు పార్టీ సాహిత్య భారతీయ దుర్గాడప్ప గొప్ప కవి వాళ్ళకి. ఆయన బ్రహ్మాండంగా సుందర తెలుగు పార్టీ సాహిత్య అంటే సుందరమైన తెలుగు చాలా సుందరమైనది అని ఆయన తమిళ కవి చెప్పాడు. అట్లా ఏ భాషకి ఆ భాష గౌరవం ఉంటుంది. ఏ భాషకి తేట తెలుగు, తూయ తమిళ్, తమిళ తూయ కన్నడ కస్తూరి, గుబాళించే గుజరాతీ, ముచ్చటైన మలయాళీ, ఇలా ఒక్కొక్క భాషకి దాని యొక్క స్పెషాలిటీ, దాని యొక్క వ్యక్తిత్వం ఉంటుంది. ఇక్కడ చిట్టిబాబు గారు ఒక విషయాన్ని నా నుంచి నువ్వు పుట్టావు, నీ నుంచి ఒక పిచ్చి నటుడే. ఇక్కడ ఒక విషయాన్ని చూస్తే మనం కూడా నార్మల్ గా వాడుతూ ఉంటాం. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నప్పుడు ఏ రాష్ట్రం నుంచి కూడా మనకు నిరసనలు వ్యక్తం కావు. మిగతా భాషలను ఎక్కడా కూడా మనం తక్కువ చేయం. దేశ భాషలందు తెలుగు లెస్స అంటే రాయటానికి, చదవటానికి చాలా ఈజీగా ఉంటుంది అన్న కోణంలో వెళ్తూ ఉంటుంది. మనం దేశ భాషలో తెలుగు లెస్స అంటాము కానీ మిగతా భాషలో లెస్సు అనం. వాళ్ళు ఇప్పుడు అతను అన్న మాటలు ఏంటంటే మిగతా కన్నడ వాళ్ళని తక్కువ చేసినట్టు, మా నుంచి తమిళ నుంచి పుట్టిందని ఒక తక్కువ చేసి మాట. అది బుద్ధి తక్కువ, బుద్ధిహీనత. ముట్టిగా వేసినా కూడా కోర్టు చరిత్రకు సంబంధించిన విషయం క్షమాపణ చెప్పిపోయేది కదా అంటే కూడా అర్థం కాకుండా క్షమాపణ చెప్పకుండా మూర్ఖుడు. అతను మహానటుడే, గొప్ప నటుడు, దాంట్లో ఏమి సందేహం లేదు. నేను చిన్నప్పుడు, ఎందుకంటే నేను బాగా అతను చిన్నప్పటి నుంచి మెడ్రాస్లో చదివినవాడిని, మెడ్రాస్లో రాజకీయాలు సెక్రటరీ చేసినవాడిని. సో నాకు బాగా కదా. అతను ఒక
ఒక రాడికల్ మనస్తత్వం కూడినవాడు నాడు మహానటుడు కనుక అది మరుగున పడింది. లేకపోతే రాడికల్ అయ్యేవాడు అంతే. నటుడు కాకపోతే ఒక రాడికల్ గా అయ్యేవాడు. అతని మైండ్ సెట్ అది. అతను ఎప్పుడు ఏదో ఎక్కడో వక్రీకరించిన సాహిత్యాన్ని వక్రీకరిస్తుంది. ఈ లూజ్ టాక్ వాగాడా ఎప్పుడు ఇవాళ కాదు, ఎప్పుడు అలా ఏదో ఎక్కడో చోట లూజ్ టాక్ వాగుతూ ఉంటాడు అతను. తను మేధావిని అనుకునే ఒక అర్థజ్ఞాని, అంతకన్నా ఏం కాదు. మహానటుడు దాని ఒకటే, ఆ విషయంలో నో డిస్ప్యూట్. అది మహానటుడు, భారతదేశ దర్శకుడు గొప్ప నటుడు. దాని జ్ఞాన సంపద విషయంలో మేధావి అనుకునే అజ్ఞాని. అతను అనేక విషయాలు, ఇది ఒక విషయం కాదు, అతను ఎప్పుడు అలాగే తప్పుగా మాట్లాడతాడు, అలాగే మొండిగా మొరకగా తప్పెట్టు, అది ఆయన లక్షణం. అది కనుక ఇది ఇందాక ఆయన చెప్పారు, దీనికి మనం సౌత్ ఇండియా అది వేరే టాపిక్. సౌత్ ఇండియా అనే దాని మీద చాలా ఉంది, చాలా విషయం. సౌత్ ఇండియా మీద పక్షపాతం ఉందా, తగ్గుతుందా, ఇది వేరే పోరాటం. అది ఊరినే దీనికి సంబంధించి మాట్లాడే విషయం కాదు. అది పెద్ద పోరాటంగా చేయాల్సిన అవసరం ఉంది. దక్షిణ భారత గౌరవ మర్యాదను కాపాడుకోవడానికి గుర్తెత్తాల్సిన అవసరం ఉంది. అది ఆ తర్వాత. రైట్ చిట్టిబాబు గారు, ఒకసారి నర విజయ్ గారు చూస్తున్నాం, మొత్తంగా రాజకీయంగా కమల్ హాసన్ అడుగులు పడట్లేదు. రాజ్యసభ ఎన్నికల కోసం కమల్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్న టాక్ కూడా వినిపిస్తూ ఉంది. ఎలా చూడాలంటారు? అంటే తమిళనాడులో రాజకీయంగా తను కాస్త, అంటే అక్కడ భాషాభిమానం ఎక్కువగా ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. కమల్ హాసన్ ఇక్కడ ఆ రెచ్చగొట్టే అభిమానాన్ని, భాషాభిమానం ద్వారా నాయకుడిగా ఎదగాలనుకుంటున్నారా? ఎలా చూడాలంటారు ఆ వ్యాఖ్యల్ని? రాజ్యసభకు దీనికి సంబంధం ఉండకపోవచ్చు అండి. రాజ్యసభ ఏంటంటే వాళ్ళు పొత్తున్నటువంటి నేపథ్యంలో ఒక సీటు తనకు కేటాయించారు, తన నామినేషన్ కూడా పోస్ట్ పోన్ చేసుకున్నటువంటిది ఉంది. దీనికి రాజ్యసభకు ఎలక్షన్ ఓటింగ్ కి పెద్ద సంబంధం ఉండనటువంటి అంశము. తను సినిమా రిలీజ్ ఫంక్షన్ కి సంబంధించినటువంటి దాంట్లో తమిళ భాష నుంచే సౌత్ ఇండియా భాషలన్నీ వచ్చాయనే విధంగా, ముఖ్యంగా కన్నడకు సంబంధించినటువంటిది తమిళ నుంచే వచ్చింది అనేది చేసినటువంటి వ్యాఖ్యని ఎక్కువగా రియాక్షన్, తమిళ సంఘాలు, కన్నడ సంఘాలకు సంబంధించినటువంటిది రియాక్షన్ ఎక్కువగా వస్తున్నటువంటిది అనిపిస్తుంది. అది క్షమాపణ చెప్పాలి అంటే తనకున్నటువంటి ఆత్మాభిమానం అంటే మరి దానికి సంబంధించి పరిశోధకులే చెప్పాలి. మరి తమిళ నుంచి ఎక్కడ వచ్చింది ఏంటి అనేది కేంద్ర ప్రభుత్వము తమిళనాడుని ప్రాచీన భాషగా గుర్తించారు, తెలుగును కూడా తర్వాత గుర్తించారు. తెలుగు భాష కూడా ప్రాచీన హోదా ఉంది, తెలుగు భాషకు కూడా తమిళానికి ఉన్నటువంటిది. మరి అక్కడి నుంచే వచ్చింది అనేది చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. ప్లస్ దాని మీద వివాదం కాదు, జనరల్ మాట్లాడుతున్నటువంటి సమయంలో మాట వచ్చేసింది. అది దాన్ని ఇక మొత్తం దానితోటే ప్రతి ఒక్కరి జీవితాలు మలుపు తిరుగుతాయి, ప్రతి ఒక్కరు దీంతో అయిపోతుంది అంటే కాదు. నా తల్లిని మాట అన్నాక దానివల్ల నా కుటుంబం, అది కరెక్ట్ లాజిక్ కాదు సార్. నా తల్లిని అన్నాడు, నా తల్లి ఎవరికి, నా తల్లి కన్నడ తల్లిని తమిళోడికి పుట్టిందని అన్నాడు. అది దాన్ని ఎట్లా ఈజీగా తీసుకుంటారు సార్? పొరపాటు సార్. అది నా తల్లిని అన్నప్పుడు నేను సింపుల్గా తీసుకోలేదు సార్. అంటే భాషను కూడా అన్న విధానము దాంతో ఇదేంది ఉద్దేశపూర్వకంగా ఆవేశాలు పెంచుకోవడం కోసమే ఉపయోగపడుతుంది కదా. మరి అది కాదు కదా సమస్య. ఇప్పుడు విజయ్ గారు ఒక్క నిమిషం, ఇక్కడ కమల్ హాసన్ మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ చరిత్ర ఎక్కడ చదివాలో కోర్టులో అయినా చెప్పాలి. నోటికి వచ్చింది అనేస్తాను, నేను సెలబ్రిటీని కనుక నేను ఏదో అనేస్తాను, అదే అంతే కాదు సార్. యువర్ సెలబ్రిటీ వారు సినిమాల వరకే. నువ్వు అంత చరిత్ర ఉంది దీనికి, ఒక్కొక్క భాషకి దాని పుట్టుక, దాని మనుగడ అన్ని చరిత్ర ఉంది. నువ్వే కూడా ఈ గముక్కుని ఈ భాష ఆ చరిత్ర ఏదో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కోర్టుకు సమర్పిస్తే అయిపోతుంది కదా. కన్నడ భాష దేని నుంచి పుట్టింది అని చెప్పేస్తే అయిపోద్ది కదా. చెప్పొచ్చు కదా కేంద్ర ప్రభుత్వం, వాస్తవం చెప్పొచ్చు కదా. చిట్టిబాబు గారు, భాషలు ఎక్కడి నుంచి, విజయ్ గారు చిట్టిబాబు గారు వాయిస్ తీసుకుందాం, నేను మీకు టైం ఇస్తాను. వాడు సమాధానం చెప్పాలి. కోర్టులో అడిగింది, నువ్వు సాక్ష్యాలు లేకుండా సభాపతి పోయేదానికి ఏం చరిత్ర చదివి చెప్పాలని అడిగింది. లేదు ఈ చరిత్ర చెప్పాడు కోర్టులో, వాడు చెప్పాలి. వాడు చెప్పకుండా కేంద్రం చెప్పాలి, ఇంకెవడో చెప్పాలి అంటే వాగిన వాడు చెప్పాలి. క్షమాపణ చెప్తలేరండి. చెప్పకపోతే ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది కదా. ఆందోళన అట్టే కొనసాగించాలా, అట్టే కంటిన్యూ కావాలి. నా తల్లిని తిడితే నేను వెళ్తాను సార్. విజయ్ గారు ఒక్క నిమిషం, చిట్టిబాబు గారు ఒక్క నిమిషం, చిట్టిబాబు గారు ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం. విజయ్ గారు, ఇక్కడ మనం చూస్తూ ఉంటాం,
పార్టీల కన్నా ప్రభుత్వాల కన్నా భారత రాజ్యాంగంలో న్యాయస్థానాలకు విశిష్టమైన పాత్ర ఉంటుంది. న్యాయస్థాన నిర్ణయమే శిరోధార్యంగా మనం భావిస్తూ ఉంటాం. రాజ్యాంగానికి లోబడి న్యాయస్థానాలు తీర్పులు ఇస్తుంటాయి, చట్టాలు రూపొందించుకున్నాం. న్యాయస్థానంలో క్లియర్ కట్గా చెప్పారు, ఒక క్షమాపణ చెబితే సరిపోయేది కదా అని చెప్పిన తర్వాత ఇక పార్టీలు కలగజేసుకుంటే అది ఒక మరిలా రాజకీయ రంగు పులుముకునే అవకాశం ఉంది కదా. ఏమంటారు విజయ్ గారు? పార్టీలు కలగజేసుకోమంటలేదండి. ఇప్పుడు ఆయన కోర్టు క్షమాపణ చెప్పమన్నది, చెప్పను అని అన్నారు. అంటే నెక్స్ట్ స్టెప్ ఏంది? ఏదైనా శిక్ష చేయాలి. నెక్స్ట్ స్టెప్ కోర్టే, మా పార్టీలు రావి అక్కడ మళ్ళీ కోర్టు నుంచి శిక్ష చేయాలి. మరి వేస్తలేదు, శిక్ష చేయాలి. ఒక్క నిమిషం వినండి. గతంలో ఒక అడ్వకేట్, సుప్రీంకోర్టు అడ్వకేటే భూషణ్ గారు ఎవరు ఒక ఏదో అంటే సుప్రీంకోర్టు శిక్ష చేయడానికి వెనక్కి తగ్గిపోయింది. ఆయన క్షమాపణ చెప్పను అన్నాడు. క్షమాపణ చెప్పను అంటే కోర్టు సుప్రీంకోర్టే వెనక్కి తగ్గినటువంటి రూపాయి జరిమానా వేసింది. నేను చెప్పను క్షమాపణ అన్నాడు. సార్ ఇక్కడ విజయ్ గారు, నర్రా విజయ్ గారు ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి. నర్రా విజయ్ గారు ఒక్క విషయం ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. చట్టాలని న్యాయస్థానాలని భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందే. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. రూపాయి శిక్ష వేసిందా, ₹1 శిక్ష వేసిందా అంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తుంది. ఆ రూపాయి అనేది కూడా శిక్షగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. న్యాయస్థానాలు ఎక్కడా కూడా తక్కువ చేయకూడదు. భారతదేశంలో కోర్టు తీర్పులను కూడా నేను అమలు చేయను అనే పరిస్థితి వచ్చింది. కోర్టు తీర్పులను కూడా నేను ఇంప్లిమెంటేషన్ చేయను. విజయ్ గారు ఇక్కడ ఒక్క నిమిషం ఒకసారి ఒక మాట విజయ్ గారు, మీ వాదన సమంజసం కాదు. కోర్టు అడిగింది, కోర్టు క్షమాపణ చెప్పకపోతే కోర్టు యాక్షన్ తీసుకుంటుంది. తీసుకోనియండి. మరి అది ఆయన అది ఫేస్ చేద్దామని చూస్తున్నాడు కదా. అది జరుగుతుంది. వీడికి బుద్ధి జ్ఞానం ఉండాలి. నేనేది ఒక తప్పు మాట్లాడావు, ఒకరికి బుద్ధి కోర్టు డిసైడ్ చేస్తారు కదా. ఇది కోర్టులో ఉన్నది కదా. ఆయనకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా లేదా అని మీరెవరు అనడానికి? కోర్టు డిసైడ్ చేస్తుంది. క్షమాపణ చెప్పను అన్నది ఆయన, చెప్పను కోర్టు శిక్ష చేస్తుంది. విజయ్ గారు ఒక్క నిమిషం మీకు టైం ఇస్తాను. చిట్టిబాబు గారిని మాట్లాడిన కలనం పుట్టిందో చెప్పమనండి. నేను ఛాలెంజ్, ఏ చరిత్రలో చెప్పాడు, ఏ చరిత్ర చదివి చెప్పాడు, వాడు చెప్పాలండి. ఆయన చెప్పడండి, ప్రభుత్వం చెప్పాలి కదా. ఆయన చెప్పకపోతే ప్రభుత్వం మళ్ళీ మీరు ప్రభుత్వాన్ని తీసుకురావద్దు. నర్రా విజయ్ గారు దయచేసి ప్రభుత్వాలకు సంబంధం లేదు, కోర్టుల్లో ఉంటుంది. ప్రభుత్వాలు ఏం చేస్తాయి? భారతదేశంలో ఈ భాషలన్నిటికీ పొలిటికల్ ఎజెండా వద్దు సార్ దయచేసి. ఇక్కడ కాదండి, ప్రభుత్వానికి ఎందుకు తీసుకురావద్దు? ఒకవేళ ఇప్పుడు ఈయన అన్నాడు, సరే ఈయన ఒక్కసారి అన్నాడు, ఈయన సెలబ్రిటీ. ఒక్క నిమిషం విజయ్ గారు మాట్లాడినివ్వండి. విజయ్ గారు చిట్టిబాబు గారిని మాట్లాడిన తర్వాత మీకు టైం ఇస్తాను. ఒక్క నిమిషం. ఏంటంటే ఈయన సెలబ్రిటీ చేయటం ఆ మాట అన్నాడు, ఈయనకి ఏదో శిక్ష చేసో లేకపోతే ఇంకేదో చేసి అంటది. మామూలు వాళ్ళు రేపటి నుంచి అంటారు, ఏంది నేనే అంటున్నాము, ఇంకెవరు సాధారణ ప్రజలు కూడా తమిళ నుంచే కన్నడ వచ్చిందని అన్నారు అనుకోండి. దానికి కేంద్ర ఒక ప్రభుత్వ క్లారిటీ రైట్ విజయ్ గారు ఇక్కడ ఒక విషయం మాట్లాడదు. ఒక విషయం విజయ్ గారు, ఒక్క విషయం మీరు మాట్లాడిన మాటగా నేను ఒక సమాధానం చెప్తాను. విజయ్ గారు ఒక్క నిమిషం వినండి. విజయ్ గారు మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ వినండి. విజయ్ గారు మీరు చెప్పారు, ఒక సెలబ్రిటీ అలా మాట్లాడినప్పుడు కోర్టు ఏం చెప్పింది? ఒక సెలబ్రిటీ అలా మాట్లాడటం వల్ల చాలా మందిపై ప్రభావం చూపుతుంది, అనవసరమైన వివాదాలు చెలరేగుతాయి, అటువంటి వివాదాలకు పుల్ స్టాప్ పడాలి అంటే ఒక్క క్షమాపణ చెప్తే సరిపోతుంది కదా అని చెప్పింది. మరలా మీరు క్షమాపణ చెప్తాడు, ఆయన క్షమాపణ చెప్తే సరిపోతుంది అని భావించారు. ఆయన క్షమాపణ చెప్పను అంటున్నాడు. చెప్పను అంటే ఏదో శిక్ష వేస్తుంది, అది కోర్టు చూసుకుంటుంది. నెక్స్ట్ సమాజం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కమలాసన్ లాగానే చాలా మంది తమిళ నుంచే వచ్చింది. అవసరమైతే చట్టాలు ఉన్నాయి సార్, చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలకు లోబడే నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. ఏం చట్టాలు? ఏ భాష ఎక్కడి నుంచి వచ్చిందో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలి. కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాల్సి వస్తుంది. దేశంలో ఏ భాష ఎక్కడి నుంచి వచ్చింది అనేది. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం కాదండి. అయితే అది ఉంచుకోండి, కేంద్రం మీద ఆ ఎజెండా కాదు. సరే కేంద్రంలో ఎవరున్నా, కేంద్ర ప్రభుత్వం అంటే ప్రభుత్వం అంటే ఎవరైనా ఉంటారు కదా. ప్రభుత్వంలో ఎవరైనా ఉంటారు. ప్రభుత్వం అనేది భారతదేశ సంరక్షకులుగా ఉండాలి. విజయ్ గారు ఒక్క విషయం అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం. ఆయన ఏమన్నాడు? కోర్టు ఏముంది, చెప్పలేదు. కోర్టు చెప్పలేదు. కోర్టు టేక్ యాక్షన్. కేసే మిత్ర అయిపోలేదుగా. కోర్టు ఉంది, కోర్టు వాళ్ళ టైం ఉంటుంది.
కోర్టు కూడా దాన్ని చేసుకుని క్షమాపణ సరిపోతుందా? శిక్ష వేస్తే ఒకవేళ నేను అనేది అదేనండి, శిక్ష వేస్తే సరిపోతుందా? మరి ఏం చేయాలంటారు? శిక్ష వేస్తే నేను అదే సరిపోక ఏం అంటున్నా, చేయాలంటారు? నేను అదే విజయ్ గారు చెప్తున్నానండి. చెప్పండి. నేను అనేది అదే, కమల్ హాసన్ కు శిక్ష వేసింది అనుకో, కమల్ హాసన్ గారు క్షమాపణ చెప్పరు, కోర్టు శిక్ష వేస్తది. శిక్ష వేస్తే అయిపోతుందిగా. రేపు తమిళంలో ఉన్న ఆయన సెలబ్రిటీ చేయబట్టి ఇట్లయింది. సాధారణ ప్రజలు, మనలాంటి వాళ్ళు, సాధారణ ప్రజలంతా రేపటి నుంచి ఇంకెవరైనా సరే ఏం చేద్దాం ఇప్పుడు? అనటం కరెక్ట్ అంటారా విజయ్ గారు? అలా మాట్లాడటం కరెక్ట్ అంటారా? అందుకే కరెక్టా అది అది వినండి. మరి అసలు కరెక్ట్ ఏంటి? కరెక్ట్ ఏందో అదే మీరు మీ సజెషన్ ఏంటి చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చింది, భాష ఎక్కడి నుంచి వచ్చింది అనేది కేంద్ర ప్రభుత్వం సాంస్కృతిక శాఖ ఉంటది, కేంద్ర ప్రభుత్వ భాషా శాఖ ఉంటది. భాషా శాఖ అనౌన్స్ చేయాలి, కన్నడ ఈ భాష నుంచి వచ్చింది, తమిళం ఈ భాష నుంచి వచ్చింది, తెలుగు ఈ భాష నుంచి వచ్చిందని ప్రకటన చేసి రీసెర్చ్ చేసి అనౌన్స్ చేయమని చెప్పండి. ఈ ఇష్యూస్ చిట్టిబాబు గారు ఈ వితండమైన మతం వద్దు, విషయంగా చర్చించాలి. వితండంగా కేంద్రం దిగాలి, వాళ్ళ కోరి వీళ్ళ మిగతా ఇవన్నీ ఊహాజనితము. ఈ ఎందుకైతే సార్ ఇది వినండి సార్, విజయ్ గారు మాట్లాడినివ్వండి. విజయ్ గారు మాట్లాడినివ్వండి. చిట్టిబాబు గారు మీరు మాట్లాడండి. కేంద్రం అవసరం ఏముంది? కోర్టులో అవుతుంది. సార్ కోర్టుకి ఎవరు చెప్పాలి? కోర్టు చెబుతుంది. భారత రాజ్యాంగంలో కోర్టే అంతిమమండి. ఎవరు చెప్పాలి? నర్రా విజయ్ గారు, ఎంతటి రాజకీయ పార్టీలైనా ఎంతటి ప్రభుత్వాలైనా కోర్టుకి లోబడే పాలన అందించాలి. కోర్టే మనకు అంతిమము. కోర్టు చెప్పిన దాన్ని ఎవరైనా పాటించాల్సిందే. అంతిమం ఏం కాదు సార్, కోర్టు అంతిమం ఏం కాదు, కోర్టు అంతిమం ఏం కాదు. పార్లమెంటు ప్రజలే అంతిమంగా ఉంటది, కోర్టు అంతిమం కాదు. సంబంధించినటువంటి అంశాన్ని టాపిక్ సార్ ఇప్పుడు కోర్టులో క్లియర్ కట్ గా ఒక విషయం చెప్పారు. చెప్పొచ్చు అండి. ఇప్పుడు కోర్టు ఇప్పుడు కమల్ హాసన్ క్షమాపణ చెప్పాడు, ఆయన అన్నాడు నేను చెప్పను అన్నాడు. కోర్టు ఏదో శిక్ష వేస్తుంది, ఆయన 5 రూపాయలు 1 రూపాయో లేదా ఒక 5 రోజులు 1 రోజు జైలు శిక్ష వేస్తుంది. వేస్తే ఇక సమస్య సాల్వ్ అయిపోతుంది. మరి ఏం చేయాలంటారు? ఒక చట్టాన్ని తీసుకురావాలంటారా? మరి అదే ఇప్పుడు విజయ్ గారు మీరు అదే చెప్పండి. ఇప్పుడు ఏమైనా ఒక స్పెషల్ చట్టాన్ని తీసుకురావాలా? ఒక స్పెషల్ చట్టాన్ని ఏమైనా తీసుకురావాలా? ఏం చెప్తారు మీరు? నేను అదే చెప్తున్నా. మరి తీసుకురా, ఆ పాయింట్ కంక్లూడ్ చేయండి. దీనికి సంబంధించి పరిశోధకులను, భాషా పరిశోధకులను, భాషకు సంబంధించినటువంటి నిపుణులను చిట్టిబాబు గారు మీకు టైం ఇస్తాను. ప్లీజ్ కంక్లూడ్ విజయ్ గారు, ప్లీజ్ కంక్లూడ్. వచ్చింది అని ఒక మంచిగా అనౌన్స్ చేయమని చెప్పండి కేంద్ర ప్రభుత్వం. అప్పుడు ఎక్కడ ఎవరు ఏం చేసినా ఏం కాదు. రైట్ చిట్టిబాబు గారు, ఫైనల్ గా ఒక సెలబ్రిటీ అయి ఉండి కోర్టుని గౌరవించాల్సిన అవసరం ఉంటుంది, ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎలా చూడాలంటారు ఫైనల్ గా? అదే ఇప్పుడు ఇంతసేపు మీరు మాట్లాడేది ఆయన ఏం చదువుకున్నారో నాకు తెలియదు కానీ వితండంగా వాదించడం ప్లీజ్ మాట్లాడినివ్వండి విజయ్ గారు, మధ్యలో ఇంటరప్ట్ చేయొద్దు, మాట్లాడినివ్వండి, మీకు టైం ఇస్తాను. కోర్టులో ఉంది, న్యాయస్థానం ఉంది, న్యాయస్థానం చెప్పింది, ఆయన చెప్పలేదు. చెప్పకపోతే న్యాయస్థానం టేక్ ఇట్స్ కోర్స్, ఈ కోర్స్ అంటే టేక్ డెసిషన్. కేంద్రం చెప్పాలి, ఎవరి దగ్గరికి కోర్టు అడుగుతుంటారండి? కోర్టుకు తెలియదా? కోర్టు మొత్తం తెలుసు. అందుకని చరిత్ర విషయం సంబంధించిన విషయం సారీ చెప్పాలి. చరిత్ర ఏంటో తెలుసు, కోర్టు ముందు ఉంటుంది అన్ని. అవన్నీ కాదు చేయటం వల్ల కమల్ హాసన్ అనేవాడు ఒక వితండ అతను ఒక వికృత తెలియకపోతేమో ఆయన తెలియదు, నాకు తెలుసు. అతను ఒక రాడికల్ థింకర్, రాడికల్ రీడర్. అతను యాటిట్యూడ్ అది అంతే. నచ్చదు ఆయన రాడికల్ నచ్చక ఆయన విమర్శలు చేస్తారు అంతే. 40 ఏళ్లుగా చూస్తాను. మీరు ఆయన చూసారో లేదా, ఫోటోలు చూసారో, పరిచయం ఉందో లేదో తెలియదు. నాకు బాగా పరిచయం, బాగా తెలుసు. సార్ ఇంటర్ కాలేజ్ స్టూడెంట్ సెక్రటరీగా చేసిన వాడిని నేను, కనుక నాకు తెలుసు అక్కడ రాజకీయాలు. అతను ఏంటి తెలుసు. అతను అందుకనే రాజకీయాల్లో ఓడిపోయింది కూడా. నుంచుంటే పార్టీలు ప్రజల ఆదరణ లేకపోవడం కూడా అందుకే. అయితే అంత కమల్ హాసన్ కి ఎందుకు తిట్టుకోలేకపోవడం కారణం అది తెలియకపోతే తెలుసుకోండి. ప్రజల్లో ఏమి లేదు. దీనికి రాజకీయంగా ఓడిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి సార్. రాజకీయంగా ఓడిపోవడానికి ప్రజల్లో అతనికి ఉన్న ప్రజల్లో ప్లీజ్ కంక్లూడ్ చేయండి. నర్రా విజయ్ గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. చిట్టిబాబు గారిని మాట్లాడనివ్వండి. వికృత మాటలు, వికృత కమెంట్లు చేస్తాడని అతనికి విలువ లేదు ప్రజల్లో. నటుడుగా విలువ అంతే, వ్యక్తిగతంగా అతనికి వ్యక్తిగా విలువ లేదు తమిళనాడులో. ఇలాంటి మాట్లాడతారు. ఇవాళ మొదటిసారి కాదు ఆయన, ఇక అనేక సార్లు మాట్లాడాడు. అనేక సందర్భాలు తప్పుడు మాటలు కొట్టడం, తర్వాత సైలెంట్ అయిపోవడం.
రైట్ మొత్తంగా కమల్ హాసన్ వ్యాఖ్యలు అయితే దుమారాన్ని రేపుతున్నాయి. కోర్టు ఏం చేయబోతుంది అనేది మొత్తంగా ఉత్కంఠ అయితే రేకెత్తిస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. డిబేట్ లో పాల్గొన్న నర్రా విజయ్ గారికి, చిట్టిబాబు గారికి స్పెషల్ థ్యాంక్స్. మొత్తంగా నటులు మాట్లాడేటప్పుడైనా, సెలబ్రిటీలు మాట్లాడేటప్పుడైనా ఆచితూచి మాట్లాడాలి. ఎక్కడ విద్వేషాలకు తావు లేకుండా మాట్లాడుతూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. వారందరూ గమనిస్తారు కాబట్టి ప్రతి మాట కూడా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనేది రాజకీయ విశ్లేషకుల నుంచి, అదేవిధంగా సమాజంలో ఉన్న మేధావుల నుంచి వినిపిస్తున్న మాట. సో ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.